సరే ఈ వరదల సందర్భంగా రెవెన్యూ, ఇరిగేషను, హోము ఇవి కనుక కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు వారం రోజులు అసలు నీళ్ళలో ఉండాల్సిన అవసరం ఏంది అనేది వాదన ప్రతిపక్షాలు. ఏంటి దానికి ఏముంటుంది? ఇవన్నీ ఇప్పుడు మనకు కావాల్సింది పని జరుగుతోందా లేదా, పని ఉన్నంతలో ఉన్న వనరులతో ఉన్న కష్టంతో పోలిస్తే సమర్థంగా వేగంగా జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిని చేస్తారు, అదే కాలానుగుణంగా రీతి మారుతూ ఉంటుంది. అంచేత ముఖ్యమంత్రి గారు కొంతమంది అసలు మరి ప్యాకాడుకున్న ముఖ్యమంత్రులు ఉండొచ్చు, లేకపోతే వీడియో గేమ్స్ ఆడుకున్న ముఖ్యమంత్రులు ఉండొచ్చు, సరదాగా ఆటోడిపిగా నిరంతరం విశ్రాంతి తీసుకునే ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ప్రధానమంత్రులు ఉండొచ్చు. అట్లాగా కొంతమంది బాగా కష్టపడే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది హ్యాండ్స్ ఆన్ ఉండొచ్చు. అది ముఖ్యమంత్రి తీరుని బట్టి ఉంటుంది. కాబట్టి పని చేస్తే తిట్టు, పని చేయకపోతే తిట్టు. ఆఫీస్ నుండి కూర్చున్నారు పట్టించుకోవట్లేదు తిట్లు, ఇది పద్ధతి కాదు, విమర్శకులకి పద్ధతి కాదు. అది దానిలోకి వెళ్ళకూడదు. మనం స్థూలంగా ప్రభుత్వం సకాలంలో సమర్థంగా నిజాయితీగా స్పందిస్తోందా లేదా, ఆ స్పందిస్తుంటే బాగుండదు. అంతేగాని మీరు ఇట్లాగే చేయాలి, ఇప్పుడు మీరు మీ తీరు వేరు నా తీరు వేరు, మీరు ఇట్లా కూర్చోండి శుభ్రరావు ఇట్లా కాదు ఇలా కూర్చొని చెప్పనాను ఏంటి అసలు అర్థం ఉందామన్నా ఈ చర్చకి? మనం విలువను తగ్గించుకుంటున్నాం, సరైనది కాదు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తున్నారు, ఆయనే కొన్ని అనుమానం వ్యక్తం చేశారు. ఏదో జరుగుతుంది, జరగరానిది ఏదో అపరాధం తలపెట్టబోతున్నారు అని ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ గంటలను కొట్టింది కూడా, ఆ గట్లను కొట్టేసింది కూడా కొంతమంది అన్నోన్ పర్సన్స్ అనేది అనుమానం వ్యక్తం చేసింది. నాకు ఆ విషయాలు తెలియనే మాట్లాడి మామూలుగా ఏంటవుతుందంటే, పూర్వం నేను గ్రామంలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తున్నది, ఆ రోజుల్లో వరదలు తక్కువగా వచ్చాయి అప్పుడు కూడా. కానీ అప్పటికి ఇంక ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా కొంచెం వరదలు ఇప్పటికంటే ఎక్కువ ఉండే కృష్ణలో. వరద అంటే ఏంటి, ఆ రోజుల్లో మాకు కొంచెం గట్టు దగ్గరికి నీళ్లు వస్తే అడుగున, అది పెద్ద గొప్ప విషయం. అది కృష్ణ మాకు రొయ్యూరులో ఒక గొడవల పక్కన ఒక 1.5 కిలోమీటర్ అంత విస్తీర్ణం వెడల్పు ఉండేది. దానిలో మధ్యలో ఎక్కడో చిన్న పాయలా కృష్ణ వెళ్ళేది మామూలు టైంలో. అది కొంచెం గట్టు దాకా నీళ్లు కనిపిస్తున్నాయని చెప్పంటే మేమంతా తండోపతండాలు చూసి వచ్చేవాళ్ళం, కృష్ణలో నీళ్ళు వచ్చినాయంటే అని చెప్పని. ఆ రోజుల్లో కూడా ఏంటంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నదులు కానీ ఇంకోటి కానీ ఉధృతంగా ప్రవహిస్తున్నట్టే పైన గండి కొట్టాడు అనుకోండి, పైవాడు కింద గండి కొట్టాడు అనుకోండి, ఇక వాడికి ఇబ్బంది లేకుండా అది కింద వాడికి దెబ్బ తగులుతుంది. అవును, కాబట్టి ఇలా కొడతారని కాపలా కాసేవాళ్ళు. ఇవన్నీ ఉండేవి. కాబట్టి కొంతమంది ఏమన్నా కావాలని చెప్పి కూడా కొంతమంది మా ఊరు తడవకుండా ఉండడం కోసం చెప్పని కింద గండి పెట్టవచ్చు, ఇంకోటి చేయొచ్చు. నాకు విషయం తెలియదు కాబట్టి నేను చెప్పలేను నాకు. కానీ మౌలికంగా మనం అర్థం చేసుకోవాల్సింది, బుడమేరు తీసుకోండి ఉదాహరణకి. బుడమేరుకి 1000-1500 చదరపు కిలోమీటర్లు పరివాహక ప్రాంతం ఉన్నది. 300 మిల్లీమీటర్ల వర్షం పడితే ఒక్క రోజులో 15 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి. 15 టీఎంసీ నీళ్లు తీయాలని చెప్పంటే, ఒక్క రోజులో తీయాలని చెప్పంటే అంత నీళ్లు కూడా 15,000 15 × 11,000 11,500 అంటే దాదాపుగా 17,000 1,70,000 క్యూసెక్కుల నీళ్లు ప్రవాహం కావాలి. బుడమేరు మామూలుగా మంచి ప్రవాహం వస్తే 2,400 క్యూసెక్కులు, 2,500 క్యూసెక్కులు. బాగా వరద వస్తే 10,000 11,000 1,70,000 1,20,000 క్యూసెక్కుల ప్రవాహం కావాలి. అంత ప్రవాహం వచ్చేట్టయితే మరి ఖచ్చితంగా ముంపు వస్తుంది. మీరు దానికి ఇక గట్టి కొట్టినా కొట్టకపోయినా కూడా ముప్పు వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే దీర్ఘకాలం దృక్పథంతో ఆలోచించాలి. ఆ క్షణంలో ఇప్పుడు నా ఇంటికి వచ్చేది మీ ఇంటికి వచ్చిందా, మీ ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చిందా, నేను అడ్డు పెట్టా అనేది తాత్కాలికం. ఇది మొత్తం సమాజాన్ని కాపాడలేదు. పట్టణీకరణ ఇలా జరుగుతున్నంత కాలం మనకి పట్టణాల్లో ముంపు నివారించాలని చెప్పంటే వేగంగా పోయేందుకు డ్రైనేజ్ వ్యవస్థను శాశ్వతంగా బాగు చేయడము, దాని కెపాసిటీ పెంచడము. అది రివర్ అయినట్టయితే వీలైనంత వరకు బండ్స్ పెట్టి బొరమేరులో 70,000 క్యూసెక్లో 1,00,000 క్యూసెక్స్ వస్తుందని చెప్పిన బండి 30 అడుగులు వేస్తారా మీరు? సాధ్యం కాదు. అదేం గోదావరి నది కాదు, కృష్ణా నది కాదు, అలా చేయలేం మనం. కాబట్టి వీలైనంత వరకు ప్రవాహాన్ని పెంచే ప్రయత్నం చేయటము, అది కాకుండా ఉన్నట్టయితే లోతట్టు ప్రాంతాల నుంచి తొలగించటము, ఈ డ్రైనేజ్ గడ్డు తొలగించడము, ఇలా తప్ప వరద వస్తే ప్రతి వరదకి మనం ప్రత్యేకంగా పెద్ద కారణాలు రకరకాల. సో బుడమేరుకు వచ్చేటప్పుడు సార్ డైవర్షన్ ఛానల్ గేట్లు సరైన సమయంలో ఎత్తలేదు, అందుకే దానికి మళ్ళీ ఇంకొక లాజిక్ చెప్తున్నారు.
అదేదో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోద్ది కాబట్టి ఇక్కడ ఎత్తలేదు, ఇవంటి ఇలా ఎన్ని ఎక్కువ చెప్పాను ఇవన్నీ మనకు అసలు చెప్పాను. అందుకే నేను వరద అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు ఏం చేసినా కూడా అంత ప్రవాహాన్ని తట్టుకునేటువంటి వ్యవస్థ సాధ్యం కాదు. మన బ్రిటన్లో బ్రిటన్ మనతో పోలిస్తే ఎంత నాగరికమైనటువంటి దేశం. చాలా ప్రాంతాల్లో గత నెల వరదలు వచ్చినాయి బ్రిటన్లో. వాళ్ళకి ఇవన్నీ చేత కాకనా? దుబాయ్లో కూడా వచ్చినాయి కదా ఈ మధ్య, ఎడారి ప్రాంతంలో. కాబట్టి అకాల వర్షం, ఇది అకాల వర్షం కాకపోయినా అధిక వర్షం అనూహ్యమైన స్థాయిలో వచ్చినట్టయితే ఎంతో కొంత వరద అనివార్యము. వరద నుంచి మనం తప్పుకోవాలి తప్ప వరద మన నుంచి తప్పుకోదు. వరద పల్లానికి వెళుతుంది అనివార్యం. పల్లంలో లేకుండా మనం ఉండాలంతేను. ఈ మాటలు వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ పెద్దానికి మన దగ్గరే మంత్రాల సొల్యూషన్స్ లేవు. ప్రకృతి మనకంటే చాలా గొప్పది. మన దగ్గర ఉన్నవి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయటము, నదులు గట్లు పెంచడం, కృష్ణానది ఇంకా ఎక్కువ ప్రవాహం తట్టుకునే ఏర్పాట్లు చేయటము, మొత్తం జిల్లాలని మునిగిపోకుండా, మరి పూడికలు తీయటము, డ్రైనేజ్ అన్నిటికంటే ముఖ్యం పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఇక నివాసం లేకుండా దీర్ఘకాలికంగా ప్రణాళిక వేసుకుని చేయటము, కొత్తగా వచ్చే వాళ్ళకి వేరే ప్రాజెక్టు పెట్టడము, ఇప్పుడున్న వాళ్ళని క్రమక్రమంగా తరలించి ఏర్పాటు చేయటము. ఇవి తప్ప మీ దగ్గర చిట్కాలు లేవు, ప్రపంచంలో ఎక్కడా లేవు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రాకుండా చేయాలంటే సార్, బుడమేరు నుంచి కొల్లేరు దాకా 90% ఆక్రమణలు ఉన్నాయని చెప్పి డిప్యూటీ సీఎం చెబుతున్నారు. మరి దాన్ని తొలగించాలని హైడ్రా అవసరం అంటున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం అంటారు. అందుకనే ఇప్పుడు ట్రైన్లో ఆక్రమణలు తొలగించాలని నేను చెప్పేది. దాని ప్రవాహం పెంచడం కోసం ఎంతైనా ప్రయత్నం చేద్దాం. కానీ ఇది కూడా చెప్తున్నాను, కొల్లేరు ఒక చిన్న సాసర్ లాంటిది. విస్తీర్ణం ఉంటుంది కానీ లోతు లేదు. మనం అన్ని మాట్లాడుతాం 3 అడుగులు 5 అడుగులు మాట్లాడుతున్నాం అంతే. అక్కడ కొల్లేరు మొత్తంలో కూడా నీరు ఎంత ఉంటుందో లెక్కేస్తే మీరు చాలా తక్కువ ఉంటుంది. విస్తీర్ణం కూడా తగ్గిపోయింది అనుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో దాని కాంటూరు సైజ్ ఏదన్నా కానివ్వండి. ఇప్పుడు అంత నీళ్ళు ఇందా చెప్పాను మీకు పైనుంచి బుడమేరు అయితే 10-15 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి అనుకోండి ఒక్కసారి. కొల్లేరు మొత్తం కలిపితే మీకు 2-3 టీఎంసీ నీళ్ళు ఉండవు అక్కడ. ఈ నీళ్ళని పట్టుకోలేదు. అదే సమయంలో కొల్లేరు మళ్ళీ సముద్రంలో పోవాలిగా, నీళ్ళు నిండితే సముద్రంలో ఆర్ట్ వచ్చింది అనుకోండి, వర్షం ప్రస్తుతం మీరు చెప్పలేరుగా. సముద్రం పోర్ట్ వచ్చింది అనుకోండి, హైటెడ్ వచ్చింది అనుకోండి, సముద్రం ఆర్ట్ ఉన్నప్పుడే రావాలన్న వర్షం అని మీరు శాసించగలరా వరుణ దేవుణ్ణి? లేదు కదా. సముద్రంలోకి నీళ్ళు అలా కొల్లేరు నుంచి అప్పుడు నీళ్ళు వెనక్కి తంతాయి. కాబట్టి వరదలు అన్నవి మీ ఆర్డర్ ప్రకారం ఉండదు. మీరు చేయగలిగింది మీ చేతుల్లో ఉంది. ఈ డ్రైన్ ప్రవాహానికి అడ్డు లేకుండా తొలగించడం, సామర్థ్యాన్ని పెంచడం ఎంతవరకు చేయగలమో చేద్దాము. బండ్స్ పెంచి మహానదులు మరి పొంగి పొరలకుండా చేయడం ఎంత చేయగలమో మన చేతుల్లో ఉంది. చేతనైనా చేద్దాము. పైన వీళ్ళందరూ రిజర్వాయర్లు అవసరమైన సాధ్యమైతే అవి కట్టి మరి వరద రాగానే కిందకి రాకుండా పైన పట్టుకునే అవకాశం ఉందా? కృష్ణానదికి బ్రహ్మాండంగా చేసాం. కృష్ణానదికి ఎంతకంటే చేయడానికి అద్భుతాలు ఏం లేవు. మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ కృష్ణానదికి ఉన్న ప్రాజెక్టులు భారతదేశంలో ఏ మహానదికి లేవు. ఇంకేమైనా ఉంటే పొలి చిత్ర కూడా కట్టాం మనం. ఇక ఇవన్నీ కాకుండా లోతట్టు ప్రాంతాలకి నీళ్లు అనివార్యంగా వస్తాయి. పెద్ద వర్షపాతం వచ్చినప్పుడు, అకస్మాత్తుగా వచ్చినప్పుడు అక్కడ నష్టం లేకుండా, జనావాసం లేకుండా చేయడం దీర్ఘకాలం ఎట్లాగా. ఇలా శాస్త్రీయంగా నేను చెప్పేది ఏం కొత్త విషయం కాదు. ఇది కామన్ సెన్స్, లాజికల్గా ఆలోచించాలి తప్ప ఏదైనా పడగానే నేను మిమ్మల్ని తిట్టి మీరు నన్ను తిట్టి ఉపయోగం లేదు. ఇది ఊరికే ఈ తిట్టు రాజకీయం గత వారం రోజుల నుంచి అదే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎందుకు నేను టీవీ చూడడం, ఎందుకని పత్రికలు చదవడం. నేను దానివల్ల జ్ఞానం కంటే మూర్ఖత్వం పెరుగుతుంది, వెలుతురు కంటే వేడి వస్తుంది. ఆ వేడి మూర్ఖత్వం పనికిరావు. మనకు కావాల్సిన వెలుతురు, జ్ఞానం కావాలి. కానీ దీంట్లో ఒక ఆలోచింపదగ్గ విషయం ఏమో అనుకుంటున్నాను సార్ నేను. ఒకవైపు ఏమో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో పడవలు కొట్టుకొని రావటం వెనక ఒక కుట్ర ఉంది. డెఫినెట్గా దాని దగ్గర కుట్ర ఉందని ప్రాథమికంగా పోలీసులు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసి దాన్ని విచారిస్తారు. విషయం తెలియకుండా నేను మాట్లాడిన లోకల్ విషయాలు ఏంటో నాకు తెలియదు. సో మొత్తం అది స్లూయిజ్ గేట్లు కూడా కొట్టుకోబోయే పరిస్థితి. అంటే మనం అంత భయంగా లేదు. బ్యారేజ్ చాలా పటిష్టమైనది. బ్యారేజ్ వెనక నీళ్లు పెద్దగా ఉండవు. 2 టీఎంసీ నీళ్లు బాగా ఉంటాయి. బ్యారేజీకి పుష్కలంగా గేట్లు ఉన్నాయి. ఆ ఉన్న 10-12 లక్షల క్యూసెక్లు ప్రవాహం వస్తుంటే కిందకి పోతే ఏర్పాట్లు ఉన్నాయి. మరి ఒక పడవ ఏదో టచ్ చేసి ఉంటుంది దాన్ని. అదేమీ నాకు అర్థమైనంత వరకు అదేమీ ఆ ఫౌండేషన్స్నో దాన్నో దెబ్బతీసేది ఏం లేదు. మేజర్ డ్యామేజ్ ఏం కాదు. అంచేత మనం ఈ పుకార్లు అదిగో కంపెనీకి పోతుంది. ఒకప్పుడు అంటున్న వాళ్ళు మా చిన్నప్పుడు కనకదుర్గ ముక్కు పుడక దాకా నీళ్ళు వస్తాయి, ప్రపంచంతో మునిగిపోతాయి. ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు? కృష్ణ ఎక్కడుంది, కనకదుర్గ ముక్కు పుడక ఎక్కడ ఉంది, ఏదో మాట్లాడుతుంటాం మనం. ఇవన్నీ ఈ పుకార్లను అతిశయోక్తులతో మంచిది. దానివల్ల ఏమవుతుందంటే నాన్నా పులి అని చెప్పిన ఎక్కువ మాట్లాడి నిజంగా సమస్య వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తున్నాం మనం.
ఇవన్నీ పుకార్లు, వదంతులు, రకరకాలుగా ఈ కుట్రలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం.